ఇదివరకు ఈ పుష్కరాలు లేదంటే గనక ఏ శ్రీరామనవమో లేకపోతే ఉగాదో ఇట్లాంటి పండగ జరుపుకుంటున్నప్పుడు జనమందరూ ఓ చోట భక్తిగా వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి ఈ క్రైస్తవ మత ప్రబోధకులు అక్కడ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో వచ్చేటప్పటికి ఈ తీర్థాలు లేకపోతే కనుక మన జాతరలు అట్లాంటి చోటకు వచ్చి చేయడం ఈ జరిగినాయి. హిందువులు కూడా పట్టించుకోలేదు, మాకు తెలిసిలే పోవాయి అనేవాళ్ళు ఉండేవాళ్ళు, లేకపోతే మీ ప్రచారం మీద మీరు చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు, లేదా వినేవాళ్ళు ఉండేవాళ్ళు. 100 మందిలో ఒక్కళ్ళు విన్నా చాలు వాళ్ళకి సంతోషం, అట్లాగా నడిచిపోయేది. అవి సెకండ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి హాస్పిటళ్ళు, స్కూళ్ళు, తర్వాత కాలేజీలు, తర్వాత వచ్చేటప్పటికి ఏవైతే బస్సులు రైళ్ల ప్రయాణాలు జరిగాయి. ఇప్పుడు షాపింగ్ మాలులలో ఇలాంటి మత మార్పిడి వ్యవహారం ఫారినర్స్ ద్వారా చేయిస్తుంటే అడ్డుకున్నటువంటి ఉదంతం ఇది ఇండోర్లో చోటు చేసుకుంది. పబ్లిక్ ఎదురు తిరిగి నువ్వు ఎట్లా ఇక్కడ మమ్మల్ని మతం మారమంటావు అని నిలదీస్తూ ఉన్నటువంటి అంశం. What is your name? Where? कहाँ से आप? Where are you? कहाँ से? Where are you? Please. No, thank you. That is the one side of that. You see, but then when you are touring, why you are distributing, canvassing the people for conversion? By distributing bundles of Bibles. What we said, even told you that. You are Indian? Yeah, where are you? I mean, we are telling about the Bible. And we are. స్టీఫెన్ బిజాపూల్ అనేటటువంటి వ్యక్తి 8 మంది ఫారినర్స్ని తీసుకుని వచ్చి చేసిన వ్యవహారం. कैसा कन्वर्सेशन? लाइक आप क्या करते हैं, आपका नाम क्या है, जान रहे थे. बात करने में अच्छा लगता है. तो ఇది ఇండోర్లో ఒక షాపింగ్ మాల్లో జరిగితే స్థానికులు రివోల్ట్ అయ్యి పోలీసుల్ని పిలిచారు. 8 మంది విదేశీయుల్ని అదుపులోకి తీసుకున్నారు.